హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఇదొచ్చేసి వ్లాగ్. మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మెట్టలు చేయించుకుంటున్నాను. సో మమ్మీ వాళ్ళు చేయిస్తున్నారు. మా సైడ్ మ్యారేజ్ అయినాక 5 yearsకి మెట్టలు చేయించుకుంటాము ఫస్ట్ మెట్టలు. సో ముందుగా పాత మెట్టలు ఏవైతే ఉంటాయో అవి తీసేసే ముందు కాళ్ళకి పసుపు దారం కట్టుకొని ఉంటామన్నమాట. అది కట్టుకున్న తర్వాత ఈ పాత మెట్టలు ఏవైతే ఉంటాయో అవి తీసేస్తారు. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం చేయించుకుంటున్నాను కాబట్టి పెళ్లి శారీ మీద చేయించుకోవాలి అని అంటారు. సో పెళ్లి శారీ కట్టుకొని కూర్చున్న తర్వాత మమ్మీ వాళ్ళు పెట్టే బట్టలు, కొత్త బట్టలు ఏవైతే ఉంటాయో నాకు, నిహిత్ అండ్ శ్రీకాంత్కి, సో ఆ బట్టలు అనేది ఒళ్ళో పెట్టి పెడతారు. సో పెట్టాక ఈ బట్టలు మెట్టలు చేయించుకోవడం అయిపోయిన తర్వాత సారతో పాటు అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కట్టుకొని వెళ్ళాలి అంటారు. ఇక్కడ ముత్తైదువులు ఎవరెవరైతే ఉంటారో అందరూ వచ్చిన కొత్త మెట్టెలు ఏవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళ కాళ్ళకి ముట్టించి అక్కడ బియ్యంలో పెట్టేస్తారు. సో నా పక్కన వచ్చేసి తోడుగా ఎవరైనా పెద్దవాళ్ళు కూర్చోవచ్చు. నా పక్కన మా నాన్నమ్మ కూర్చుని ఉంది. సో తర్వాత ఒక్కొక్కరు వచ్చి అట్లా ముట్టించుకుంటూ వెళ్ళిపోయారు. అలా ముట్టించి పెట్టడం అయిపోయిన తర్వాత అందరు ముత్తైదులు పెట్టేసుకుంటారు. 5, 9 మంది, 11 మంది, అలా ఎంతమంది అయినా. సో అలా అయిపోయిన తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో నాకు మా చిన్న నాన్నమ్మ తను పెట్టింది. సో ఎవరైనా పెద్దవాళ్ళు పెట్టవచ్చు, మమ్మీ కాకుండా. సో ఎవరైనా పెద్దవాళ్ళు కాళ్ళకి పెట్టేస్తారు. సో అది పెట్టడం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నవి ఏవైతే ఉన్నాయో వచ్చిన అవసరమైన వాళ్ళు ఉంటారు కదా, గోల్డ్ స్మిత్, వాళ్ళ ఇంటికి వచ్చి ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఉన్న కూరగాయలు, బియ్యము అండ్ కొంచెం దక్షిణ ఇవన్నీ తనకి ఇచ్చేయాలి. తర్వాత వచ్చిన వాళ్ళందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అండ్ నాది వచ్చేసి చాలా సింపుల్గా జరిగిపోయింది. యూజువల్గా ఫస్ట్ టైం అంటే చాలా బాగా చేసుకుంటారు. కాకపోతే శ్రీకాంత్ లేడు. శ్రీకాంత్ అప్పుడు నెదర్లాండ్స్లో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను. అండ్ మా అత్తయ్య వాళ్ళకి కూడా ఎవరు లేరు కదా, రావడం కుదరలేదు అని అన్నారు. సో అందుకనేసి ఇంకా అలాగే ఎలాగో అందరు వస్తున్నారు కదా, అందరు ఉంటారు కదా అనేసి ఇంకో 2 daysలో నిహిత్కి 11th month కంప్లీట్ అవుతుంది. సో 11th month ఎవ్రీ మంత్లీ బర్త్డేస్ చేస్తూ ఉండే. సో 11th month బర్త్డే ఎలాగో అందరు ఉంటారు కదా అని ఆ రోజే పెట్టేసుకున్నాను. 2 days ముందుగానే చేసేసాను. అండ్ చెల్లి వాళ్ళ పాప అప్పుడు పడుకొని ఉండే అనమాట. సో ఇంకా లేచిన తర్వాత కూడా ఇద్దరివి కలిపి కొన్ని ఫొటోస్ తీసాము. అలాగే పక్కనే టెంపుల్ ఉండే అనమాట మాకు దగ్గరలోనే. సో అక్కడ టెంపుల్కి కూడా వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకొని ఉండే దర్శనం అయిపోయాక. సో ఫైనలీ అలా మా డే అయితే ఎండ్ అయిపోయింది అనమాట. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.